నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. పరమాత్ముడైన శ్రీకృష్ణస్వామి దివ్యమైన రథాన్ని అధిరోహించినటువంటి వాడై అంతఃపురమునందలి పత్నులందరూ చక్కగా ఆ పరమాత్మను ఆనందింపచేస్తూ పలకరిస్తూ ఉంటే వారందరినీ ప్రేమతో అనునయించినటువంటి వాడై రథాన్ని అధిరోహించి తాను సభకి బయలుదేరాడు. సుధర్మాఖ్యాం సభాం సర్వైః వృష్ణిభిః పరివారితః ప్రావిశత్ యన్నివిష్టానాం నసంత్యంగ షడూర్మయః. ఈ విధంగా సుధర్మ అనే పేరు కలిగినటువంటి తన దివ్య సభలో ప్రవేశించాడు. యదువీరులంతా ఉన్నారు, ఆ సభలో ప్రజలున్నారు. ఎవరైతే ఆ సభలో ప్రవేశిస్తారో సుధర్మ అనే సభలో వారికి ఆకలి దప్పికలుండవు, జరామరణములు ఉండవు, శోకము మోహము ఉండవు. అంత గొప్పదైన సభలో శ్రీకృష్ణస్వామి ప్రవేశించారు తన పరివారంతో. తత్రోపవిష్టః పరమాసనే విభుః బభౌ స్వభాసా కకుభో అవభాసయన్ వృతో నృసింహైః యదుభిర్యదూత్తమో యథోడు రాజో దివితారకాగణైః. ఉన్నతమైన దివ్యమైన రాజాసనం మీద ఠీవిగా కూర్చుని ఉన్నాడు శ్రీకృష్ణస్వామి. ఆయన ఎలా ఉన్నారు అంటే ఆయన తేజస్సుతో దిక్కులన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నారు. సింహముల వలె శ్రేష్ఠులైనటువంటి యదువీరులతో చుట్టబడి ఉన్నారు. అదేవిధంగా ఆకాశంలో నక్షత్రాలతో కూడి ఉన్నటువంటి చంద్రుని వలె ప్రకాశిస్తున్నారు. నక్షత్రాల వెలుగు కన్నా చంద్రుని కాంతి అధికం కదా. అలాగే యదువీరులందరూ శ్రేష్ఠులే, కానీ వారందరి మధ్య ఇంకా స్పష్టంగా గొప్ప తేజస్సుతో శ్రీకృష్ణస్వామి చందమామలాగా ప్రకాశిస్తున్నారని వర్ణించారు. తత్రోపమంత్రిణో రాజన్ నానాహాస్యరసైర్విభుం ఉపతస్థుర్నటాచార్యాః నర్తక్యస్తాండవైః పృథక్. సభలో ఆయన ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులు, సామంతులు అందరూ ఆ స్వామికి నమస్కారం చేశారు. చక్కని చమత్కారంతో కూడినటువంటి సంభాషణలు చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామికి ఏ విధంగా మాట్లాడితే ఆనందం కలుగుతుందో ఆ రకంగా మాట్లాడి ఆయన్ని నవ్విస్తూ ఉన్నారు చమత్కారంగా. విదూషకులు చక్కని హాస్యవచనాలతో అలరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నాట్యం నేర్పేటువంటి ఆచార్యులు, అదేవిధంగా నాట్యం చేసేటువంటి నర్తకీమణులు ఆ సభలో చక్కగా నృత్యం చేస్తూ శ్రీకృష్ణస్వామికి ఆనందాన్ని చేకూర్చారు. మృదంగ వీణా మురజ వేణుతాళధరస్వనైః నృతుః జగుః తుష్టువుశ్చ సూతమాగధవందినః. మంగళధ్వనులు కొనసాగుతున్న ఈ సభలో మృదంగములు, వీణ, ఎన్నో రకములైనటువంటి వాద్య విశేషాలు, వేణువులు, తప్పెట్లు, తదితరములైనటువంటి మంగళకరములైనటువంటి మురజాది దివ్య వాద్య విశేషాలన్నీ చక్కగా మ్రోగించబడుతూ ఉన్నాయి. అక్కడ వందిమాగధులు శ్రీకృష్ణస్వామి యొక్క దివ్య వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఆ కీర్తిని వింటూ నర్తకీమణులంతా నాట్యం చేస్తూ శ్రీకృష్ణునకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారు.
తత్రాహుర్బ్రాహ్మణాః కేచిత్ ఆసీనా బ్రహ్మవాదినః పూర్వేషాం పుణ్యయశసాం రాజ్ఞాం చ అకథయన్ కథాః. ఆ తరువాత ఉత్తములైనటువంటి బ్రాహ్మణోత్తములు, వేదజ్ఞానం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు ఆ సభలో ఉన్నారు. వాళ్ళు శ్రీకృష్ణ స్వామి కన్నా ముందున్నటువంటి పూర్వీకులైనటువంటి మహానుభావులైన రాజుల యొక్క చరిత్రని, ఆ వృత్తాంతములను కథలుగా వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ శ్రీకృష్ణ స్వామి ఆనందంగా వినే విధంగా ఆ బ్రాహ్మణోత్తములు పూర్వపు రాజుల యొక్క, యదువంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క దివ్య చరిత్రలన్నీ చక్కగా వర్ణించి చెప్పారు. తత్రైకః పురుషో రాజన్ ఆగతో అపూర్వదర్శనః విజ్ఞాపితో భగవతే ప్రతీహారైః ప్రవేశితః. ఈ విధంగా శ్రీకృష్ణస్వామి సభలో ప్రవేశించిన తర్వాత సభాసదులందరూ, సభలో ఉన్నటువంటి ప్రజలు కానీ, నర్తకీమణులు కానీ, నర్తకులు కానీ, ఎంతోమంది వందిమాగధులు కానీ, వీళ్ళందరూ బ్రాహ్మణోత్తములు, వీళ్ళంతా కృష్ణస్వామిని తమ శక్తి కొలది సేవిస్తూ ఉంటే, ఆ సమయంలో ఒక ద్వారపాలకుడు సభలో ప్రవేశించి, స్వామి మీకోసం ఒక వ్యక్తి వచ్చారు, ఆయన ఇంతకు ముందు అన్నడు మన చేత చూడబడలేదు. విజ్ఞాపితో భగవతే ప్రతీహారైః ప్రవేశిత. మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఒక పురుషుడు వచ్చాడు, అతన్ని ప్రవేశపెట్టమంటారా అని అడిగి కృష్ణుని అంగీకారంతో ఆ పురుషుణ్ణి సభలో ప్రవేశపెట్టారు. స నమస్కృత్య కృష్ణాయ పరేశాయ కృతాంజలి రాజ్ఞాం ఆవేదయద్దుఃఖం జరాసంధ నిరోధజం. ఆ సభలో ప్రవేశించినటువంటి ఆ పురుషుడెవరు అంటే, జరాసంధుని చేత బంధింపబడినటువంటి 1000 మంది క్షత్రియులకు ప్రతినిధిగా వచ్చినటువంటి దూత. ఎంతోమంది క్షత్రియుల వీరులందరినీ కూడా జరాసంధుడు జయించి తన వశంలో పెట్టుకున్నాడు. తన మాట విననటువంటి వాళ్ళందరినీ బంధించి చెరసాల్లో పడేశాడు. ఆ రాజులు 1000 కొలది ఉన్నారు జరాసంధునికి బందీలుగా. వాళ్ళందరూ తమ తరపున తమకు రక్షకుడు శ్రీకృష్ణుడే అని భావన చేసి రహస్యంగా ఒక దూతని కృష్ణస్వామి దగ్గరికి పంపించారు. ఆ వచ్చిన దూత అతడే. రాజ్ఞాం ఆవేదయద్దుఃఖం జరాసంధ నిరోధజం. పురాణ పురుషోత్తముడైన శ్రీకృష్ణస్వామికి ఆ దూత దోశలి యొగ్గి నమస్కారం చేసి, జరాసంధుని చేత బంధింపబడినటువంటి రాజుల యొక్క కష్టాన్ని ఆ దూత సభలో వర్ణించి చెబుతున్నాడు కృష్ణస్వామికి. ఏ చ దిగ్విజయే తస్య సన్నతిం నయయుః నృపాః ప్రసహ్య రుద్ధాస్తేనాసన్ అయుతే ద్వే గిరివ్రజే. ఓ శ్రీకృష్ణ పరంధామ, నీకు తెలియనిది ఏమున్నది? జరాసంధుడు దిగ్విజయ యాత్ర చేసినటువంటి సమయంలో ఏ రాజులైతే జరాసంధునికి వశులు కాకుండా ఉన్నారో వాళ్ళందరినీ బలవంతంగా బంధించి తీసుకుని వచ్చి తన వశంలో బంధించి ఉంచాడు ఆ జరాసంధుడు. గిరివ్రజం అనే పేరు కలిగినటువంటి దుర్గంలో ఎంతమంది ఉన్నారా రాజులు అంటే సుమారుగా 20,000 మంది రాజుల్ని బంధించాడు జరాసంధుడు. కృష్ణ కృష్ణ అప్రమేయాత్మన్ ప్రపన్న భయభంజన వయం త్వాం శరణం యామో భవభీతాః పృథగ్ధియః. ఆ రాజులు పంపించినటువంటి సందేశాన్ని దూత వినిపిస్తున్నాడు. ఏమనంటే, ఓ కృష్ణ, ఊహింపశక్యము కానటువంటి శక్తి కలిగినటువంటి ఓ మహానుభావ, ఆశ్రయించినటువంటి వారి భయాన్ని నశింపజేసేటువంటి ఓ పరమాత్మ, భీతులమైనటువంటి మేము, ఆర్తితో ఉన్నటువంటి మేము ఇదిగో ఈ దూత ద్వారా నిన్ను శరణు పొందుతున్నాము. ఈ భవసాగరంలో దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నటువంటి మేము నిన్ను శరణు కోరుతూ ఉన్నాము. విషయాసక్తులమైన వాళ్ళం మేము, నీ మాయను తెలుసుకోలేం. లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశాం
సద్యశ్చిన అనిమిషాయ నమోస్తు తస్మై. ఈ లోకంలో వాళ్ళందరూ కోరికలు అధికంగా కలిగిన వారై ఉంటారు. కోరికలను తీర్చే పనుల్నే ఆచరిస్తూ ఉంటారు. మక్కువ ఎక్కువగా ఉంటుంది, విషయవాంఛ అధికంగా ఉంటుంది. నీ దివ్యమైన తత్వాన్ని, భగవద్జ్ఞానాన్ని తెలుసుకోలేరు. నువ్వు ఏదైతే భక్తి మార్గాన్ని బోధించావో ఆ భక్తి మార్గాన్ని అందుకునేటువంటి వాళ్ళు చాలా స్వల్పులే ఉన్నారు. నీవు అనేక రకములైన మార్గాల్ని తెలియజేశావు. ఎన్నో ఆగమాలలో, వేదాలలో నీ తత్వమంతా వర్ణింపబడి ఉన్నది, ఉపనిషత్తులలో. అలాంటి సారాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఈనాటి వారిలో చాలామందిలో లేదు. కానీ అలా కోరికలతో భవసాగరంలో కొట్టుమిట్టాడుతూ వయస్సు గడిచిపోయిందన్న విషయాన్ని గమనించినటువంటి వారి యొక్క కోరికలు నెరవేరకుండానే కాలస్వరూపుడవై నువ్వు వాళ్ళని నశింపజేస్తూ ఉన్నావు. అంటే నిజమైన జ్ఞానం తెలిసేలోపే ఈ ఆశతో కొట్టుమిట్టాడుతూనే ఇంకా ఏదో పొందాలి లౌకిక వాంఛలను ఆలోచిస్తూ నీ తత్వాన్ని తెలుసుకోలేక ఆ తెలుసుకునే లోపే కాలం అనేది కబళించేస్తుంది, ఈ దేహం నశించిపోతుంది. ధర్మాన్ని సాధించటానికి నీవిచ్చినటువంటి చక్కటి ఉపకరణమైనటువంటి ఈ దేహము నీ సేవలో అంకితం కాకుండానే నీ మాయకు లోనయ్యి కాలస్వరూపుడవైన నీ చేతనే నశింపజేయబడుతున్నది. నీవు కాలస్వరూపుడవయ్యా. లోకే భవాన్ జగదినః కలయావతీర్ణః సద్రక్షణాయ కల నిగ్రహణాయ చాన్యః కశ్చిత్వదీయమతి యాతి నిదేశమీశ కిం వా జన స్వకృతమృచ్చతి తన్న విద్మః. మేము ఈ జన్మ పొందినందువల్ల ప్రారబ్ధ కర్మను అనుభవించి కష్టాల్లో ఉన్నామో తెలియదు, లేదా జరాసంధాది దుష్టుల చేత పీడింపబడుతున్నామో అర్థం కావడం లేదు. జరాసంధుని యొక్క పీడ అనేది మా ప్రారబ్ధ కర్మ వల్ల మాకు ప్రాప్తించిందా, లేకపోతే జరాసంధుడే కారణమై మమ్మల్ని పీడిస్తున్నాడా? ఈ రెండిటిలో ఏదో మాకు అర్థం కావటం లేదు స్వామి. నీవు సాధు రక్షణ కోసమే ఈ లోకంలో నీ లీలతో అనేక రూపాలు ధరిస్తూ ఉంటావు, అవతరిస్తూ ఉంటావు. అదేవిధంగా కృష్ణుడవై మానవ రూపంలో భూమి మీద అవతరించావు. దేనికోసం? సాధువుల్ని రక్షించటం కోసం, దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షించటం కోసం. కానీ సత్పురుషుడవైనటువంటి నీ సంకల్పాన్ని కూడా అతిక్రమించి దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు ఇప్పుడు తయారయ్యారు సమాజంలో, ఈ జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు. ఆ జరాసంధుని చేతనే మేమంతా పీడింపబడుతున్నాం. ఇది జరాసంధుని చేత కలిగింపబడే పీడ, లేకపోతే మేము ఈ జన్మని ధరించినందుకు మమ్మల్ని వెన్నంటి వస్తూ ఉన్నటువంటి ప్రారంధ కర్మ అర్థం కావటం లేదు. నీ దయ మా మీద ప్రసరిస్తే తప్ప మేము ఈ దుఃఖం నుంచి బయటపడము అని దూత ద్వారా జరాసంధుని చేత బంధింపబడినటువంటి రాజులు శ్రీకృష్ణ స్వామికి ఈ రకమైన సందేశాన్ని స్తుతి రూపంగా పంపించారు. స్వప్నాయితం నృపసుఖం పరతంత్రమీశ శశ్వద్భయేన మృతకేన ధురం వహామహ హిత్వా తదాత్మని సుఖం త్వదనీహ లభ్యం క్లిశ్యామహే అతికృపణాః తవ మాయయేహ. మేమంతా నీ మాయకు లోనై ఉన్నాం. నీ మాయను అతిక్రమించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దురంతమైనటువంటి నీ మాయ చేత మేము మోహితులమైపోయాము. నిష్కామమైనటువంటి బుద్ధితో పొందవలసినటువంటి భగవద్జ్ఞానాన్ని, భగవద్ అనుభవాన్ని, మోక్షాన్ని విడిచిపెట్టి తదితరములైనటువంటి విషయాలతో బాధలు పడుతూ ఉన్నాము. అందువల్ల ఏదైతే మేము సుఖమనుకుని దుఃఖంలో అడుగుపెట్టామో ఆ దుఃఖం వల్ల తీవ్రమైనటువంటి క్లేశాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. క్లిశ్యామహే అతికృపణాః తవ మాయయ. ఆ క్లేశం అనుభవించడానికి కూడా కారణం ఏమిటంటే నీ మాయే. అది దాటటానికి వీల్లేనిది. అందువల్లే మేము భయంతో బ్రతుకుతూ ఉన్నాం. హిత్వా తదాత్మని సుఖం త్వదనీహ లభ్యం. ఏ పరమాత్మ యందైతే మనస్సు లగ్నం చెయ్యాలో అది విడిచిపెట్టి ఇతరమైన విషయాల్లో మేము కొట్టుమిట్టాడుతూ ఉన్నాము.
రాజసుఖాలు ఇలాంటివన్నీ అనుభవించడానికి బాగానే ఉంటాయి, కానీ ఇవన్నీ కలలాంటివి. నిద్రించినటువంటి వారికి కలలు వచ్చినప్పుడు అవి నిజం అనుకుంటారు, కాసేపు మెలకు వచ్చిన తర్వాత అదంతా అసత్యము మిథ్య అని తెలుస్తుంది. అలాగే రాజులమైన మేము అనుభవించేటువంటి సుఖాలన్నీ కూడా స్వప్నప్రాయములే, తుచ్చములు, అసత్యములే. కాబట్టి నిజమైనటువంటి జ్ఞానస్వరూపుడవైన నిన్ను శరణు కోరుతూ ఉన్నాము. నీ మాయని మేము దాటలేమయ్యా. అందువల్ల విషయాలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మమ్మల్ని రక్షించేటువంటి వాడవు నీవేనయ్యా అని రాజులు ప్రార్థిస్తున్నారు. తన్నో భవాన్ ప్రణత శోక హరాంఘ్రియుగ్మో బద్ధాన్ వియుంక్ష్వ మగధాహ్వయ కర్మపాశాత్ యో భూభుజో అయుతమతంగజ వీర్యమేకో బిభ్రద్రురోధ భవనే మృగరాడివావీహి. ఆ జరాసంధుడు సామాన్యుడు కాదు స్వామి, 10,000 ఏనుగుల శక్తి కలిగినటువంటి వాడు, అంత పరాక్రమం కలిగిన వాడు జరాసంధుడు. ఒక భయంకరమైనటువంటి సింహము సాధు జంతువులైన మేకల్ని ఏ విధంగానైతే బంధించి హింసిస్తుందో ఆ రకంగా జరాసంధుడు సింహంలాగా మేకల్లాంటి మమ్మల్ని అందరినీ బంధించి హింసిస్తూ ఉన్నాడు. నువ్వెటువంటి వాడివి ఓ శ్రీకృష్ణ? ఆశ్రయించినటువంటి వారి యొక్క శోకాన్ని హరించేటువంటి పాదయుగళి కలిగినటువంటి వాడవు. అందువల్ల నీ చరణములను మేము ఆశ్రయిస్తూ ఉన్నాము. ఈ మగధరాజనబడేటువంటి జరాసంధుని యొక్క బంధంలో ఉండి మా కర్మవశం వల్ల దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి మమ్మల్ని అతని బారి నుంచి రక్షించి విడిపించి మమ్మల్ని కాపాడవలసినది అని ఈ రాజులందరూ శరణు కోరుతూ ఉన్నారు. యో వై త్వయా ద్వినవకృత్వ ఉదాత్త చక్ర భగ్నో మృధే ఖలు భవంతమనంత వీర్యం జిత్వా నృలోక నిరతం సకృదూఢదర్పో యుష్మత్ప్రజా రుజతినో అజిత తద్విధేహి. ఓ మహానుభావ, మేమంతా నీ వాళ్ళమే, నీ భక్తులమే, నిన్ను ఆశ్రయించాము. ప్రపన్నులైనటువంటి వారిని నీవు విడిచిపెట్టవు కదా, మేము మీ దాసులం అని ఆ రాజులు చెబుతున్నారు. యుష్మత్ ప్రజాహ, మీ వాళ్ళం, నీ సొంత బంధువుల వంటి వాళ్ళం మేమంతా కూడా. అందువల్ల మమ్మల్ని రక్షించు, మీ భక్తులమైన మమ్మల్ని అందరినీ రక్షించు. నీ మీద కూడా ఆ జరాసంధుడు దండయాత్ర చేశాడు. 17 సార్లు 23 అక్షౌహిణీల సైన్యంతో దండెత్తొచ్చి నీ చేతిలో ఓడిపోయాడు. 18వసారి నీ మాయ వల్లే పూర్తిగా గెలవకపోయినా గెలిచానని భ్రమపడి నీ మీద నెగ్గినట్లుగా భావన చేస్తూ అదే తన పరాక్రమం అనుకుని తానే లోకంలో అందరికన్నా శక్తి కలిగిన వాణ్ణి అనుకుని అహంకారంతో కూడిన వాడై రాజలోకాన్నంతా భయభీతుల్ని చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని అందరినీ బంధించాడు. అందువల్ల మా ప్రార్థన విని ఏం చెయ్యాలో నువ్వు బాగా తెలిసిన వాడివి కాబట్టి యుక్తాయుక్తములు ఆలోచించి మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దూతౌవాచ, ఈ విధంగా జరాసంధునికి బందీలుగా ఉన్నటువంటి రాజులు దూత ద్వారా పంపినటువంటి ఆ సందేశాన్నంతా దూత చక్కగా వినిపించాడు. దూతౌవాచ ఇతి మాగధ సమృద్ధాః భవద్దర్శనకాంక్షిణః ప్రపన్నాః పాదమూలంతే దీనానాంశం విధీయతాం. కాబట్టి ఓ శ్రీకృష్ణ, ఈ విధంగా మగధ దేశాధిపతి అయినటువంటి జరాసంధుడు రాజులందరినీ 20,000 మందిని బంధించాడు. వాళ్ళంతా నిన్ను దర్శించాలనుకుంటున్నారు. ఆ రాజులందరూ అంటే జరాసంధుని చెర నుంచి తమని విడిపించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నీ పాదమూలాన చేరుకున్నారయ్యా. అందువల్ల వాళ్ళ విషయంలో చేయవలసినటువంటి మేలు చేయవలసింది, ఆ దీనులకు ప్రశాంతతను చేకూర్చవలసింది అని దూత ప్రార్థించాడు. శ్రీ సుకౌవాచ రాజదూతే బ్రువత్యేవం దేవర్షి పరమద్యుతి బిభ్రత్పింగ జటాభారం ప్రాదురాసీత్ యథారవి. ఈ విధంగా జరాసంధునికి బందీలుగా ఉన్నటువంటి రాజుల యొక్క దూత కృష్ణునితో ఈ విధంగా సందేశాన్ని చెబుతున్న సందర్భంలోనే అక్కడికి దేవర్షి అయినటువంటి నారదుల వారు కృష్ణస్వామి సభకి విచ్చేశారు. గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు ఆయన.
ఆయన జటాజూటం ఎలా ఉన్నది అంటే గోధుమ వర్ణంలో ఉన్నది. అటువంటి సూర్య భగవానునితో సమానమైన కాంతి కలిగినటువంటి నారద మహర్షి ప్రత్యక్షమయ్యారు అక్కడ. తం దృష్ట్వా భగవాన్ కృష్ణ సర్వలోకేశ్వరేశ్వర వవంద ఉత్థిత శీర్ష్ణ ససభ్య సానుగోముద. కృష్ణస్వామి నారదుల వారు ఆ సభకి రాగానే ఉన్నపళ్ళంగా ఆసనంలో ఇంచి లేచి నమస్కారం చేశారు. ఎటువంటి వాడు కృష్ణుడు? సమస్తమైన లోకాలకు ప్రభువైనటువంటి వాడు. అటువంటి శ్రీకృష్ణ స్వామి శిరసు వంచి దేవర్షి అయిన నారదుల వారికి తన పరివారంతో పాటు స్వాగతం పలుకుతూ అంజలి ఘటించి నమస్కారం చేశారు. సభాజయిత్వా విధివత్ కృతాసన పరిగ్రహం బభాషే సూనృతై వాక్యై శ్రద్ధయా తర్పయన్ మునిం. విధి ప్రకారం, శాస్త్ర ప్రకారం ఆ నారద మహర్షిని పూజించి ఆయన కూర్చోటానికి తగినటువంటి చక్కని ఆసనాన్ని కూడా చూపించి ప్రియమైనటువంటి మృదువైనటువంటి వాక్యాలతో ఆ నారద మహర్షిని ఆనందపరుస్తూ ఉన్నారు, శ్రద్ధతో సేవిస్తూ శ్రీకృష్ణ స్వామి. అపిస్విదద్య లోకానాం త్రయాణాం అకుతో భయం నను భూయాన్ భగవతో లోకాన్ పర్యటతో గుణ. ఇప్పుడు ముల్లోకాలన్నీ క్షేమంగా ఉన్నాయి కదా మహర్షి. ఎందువల్లంటే నిరంతరము మీరు త్రిలోక సంచారులు, ఎప్పుడూ ముల్లోకాల్లోనూ సంచరిస్తూనే ఉంటారు. ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఆపద కలిగినా కూడా తమరు తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్తి నశించేంత వరకు మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి ముల్లోకాల్లో ఉన్నటువంటి వారికి, నా భక్తులైనటువంటి వారికి, సాధువులకు, సజ్జనులకు ఎటువంటి భీతి లేదు. ఎల్లప్పుడూ ముల్లోకాల్లో సంచరించే మీ వల్ల సమస్తమైన ప్రజల యొక్క, భక్తుల యొక్క వివరాలన్నీ మేము తెలుసుకోగలుగుతూ ఉన్నాము. ఇది ఎంతో మంచి విషయం, ఇదంతా గొప్ప ప్రయోజనంతో కూడినటువంటి విషయమే అంటున్నారు శ్రీకృష్ణ స్వామి నారదుల వారిని చూచి. నహితే అవిదితం కించిత్ లోకేశ్వీశ్వర కర్తృషు అధ పృచ్ఛామహేయుష్మాన్ పాండవానాం చికీర్షితం. అయ్యా, ఈ ముల్లోకాల్లో కూడా మీకు తెలియని విషయం ఇసుమంతైనా ఉండదు కదా. కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, నా ప్రియ భక్తులు, నా బంధువులు అయినటువంటి పాండవులు ఎలా ఉన్నారు, వాళ్ళ గురించి నేను తెలుసుకోదలిచాను అని శ్రీకృష్ణ స్వామి నారదుల వారిని ప్రశ్నించారు. కొంచెం చెప్పండి, మీకు పాండవుల విషయం తెలియకపోదు కదా, ఆ విషయాన్ని తెలియజేయండి అని శ్రీకృష్ణుల వారు నారద మహర్షిని ప్రశ్నించారు. శ్రీ నారద ఉవాచ దృష్టా మయా తే బహుశో దురత్యయ మాయా విభో విశ్వసృజశ్చ మాయినః భూతేషు భూమన్ చరత స్వశక్తిభిః వహ్నేరివచ్ఛన్న రుచో నమేద్భుతం. స్వామి, నీకు తెలియందేమన్నా ఉందా శ్రీకృష్ణ? నీవు దాచబడినటువంటి నిప్పు లాంటి వాడివి. నిప్పు కనిపించకుండా ఎలాగైతే కప్పబడి తేజస్సుని దాచుకుంటుందో అలాగే నీలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని నీలోనే దాచి మాయను ఆవరింపజేసి సామాన్య మానవుల వలె కనిపిస్తున్నావు తప్ప నీవు సామాన్యుడవా? దాచబడిన అగ్ని లాంటి వాడివి. అయినప్పటికీ నీవు అడుగుతున్నావు కదా, అందువల్ల నేను నిమిత్త మాత్రంగా చెప్పటమే. ఎన్నోసార్లు నీ యొక్క గొప్ప మాయను నేను తెలుసుకున్నాను. ఈ సృష్టినంతా కూడా నడిపించేవాడివి, సృష్టించేటువంటి వాడవు నీవేనయ్యా. సమస్తమైన ప్రాణుల యందు ఉన్నటువంటి వాడవై నీ శక్తులతో, నీ మాయాశక్తులతో ఆ సమస్తమైన ప్రాణులను సృష్టిస్తున్నావు, రక్షిస్తున్నావు, లయం చేస్తూ ఉన్నావు. ఇదంతా నీ మాయా విశేషం తప్ప వేరొకటి ఏమున్నది ఓ మహాత్మా అని అంటూ నారద మహర్షి తవేహితం కోర్హతి సాధు వేదితుం స్వమాయ ఏదం సృజతో నియచ్చతః యద్విద్యమానాత్మతయా అవభాసతే తస్మై నమస్తే స్వవిలక్షణాత్మనే. నీవు విలక్షణ స్వరూపుడవు ఓ శ్రీకృష్ణ. అచింత్యమైనటువంటి అద్భుతమైన శక్తి సంపద కలిగిన వాడవు, పురాణ పురుషోత్తముడవయ్యా. నువ్వు ఏదైతే భావిస్తావో, చెయ్యాలనుకుంటావో తవ ఈహితం, ఆ కోరిక, నీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఎవరు మాత్రం తెలుసుకోగలరు? ఎప్పుడు నీవు ఏ నాటకంతో ఏ విధంగా నడిపిస్తూ ఉంటావో ఈ జగత్తుని ఎవరు ఊహించలేరు, తెలుసుకోలేరు. అది అచింత్యము.
నీ మాయతోనే ఈ జగత్తునంతా నడిపిస్తున్నావయ్యా. కాబట్టి అటువంటి విలక్షణ స్వరూపుడమైనటువంటి నీకు నమస్కారం. జీవస్య యః సంస్మరతో విమోక్షణం నజానతో అనర్థవః శరీరతః లీలావతారైః స్వయశః ప్రదీపకం ప్రాజ్వాలయత్వా తమహం ప్రపద్యే. ఈ జీవులన్నీ నీ తత్వం తెలుసుకోలేక ఒక దేహాన్ని ధరించి ఆ తరువాత మళ్ళీ ఆ దేహం విడిచిపెట్టి మరొక దేహాన్ని ధరిస్తూ ఇలా పుట్టటము మరణించటం అనేటువంటి చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ముక్తిని పొందే ఉపాయం వాళ్ళకి తెలియదు. మరి అటువంటి జీవులని ఉద్ధరించటం ఎలాగా, ఏ రకంగా వారిని అనుగ్రహించాలి అని నీవు ఆలోచన చేసి జీవులకు ముక్తి కలిగించటం కోసమే చక్కగా లీలావతారములతో మానవ రూపంలో నీవు అవతరించినటువంటి వాడవై నీ కీర్తిని అంతటా వ్యాపింపచేస్తూ నీ కీర్తి అనేటువంటి దీపాన్ని ప్రజ్వలింపచేస్తూ జీవులను దేహధారులను ఉద్ధరించటం కోసమే ఇదిగో ఈ రకంగా చక్కగా మానవ రూపాలను అనేక రకములైన లీలావతారములను ధరించి భూమి మీద సంచరిస్తున్నావు తప్ప నీవు సామాన్యుడవా? నీవు పురాణ పురుషోత్తముడవు. అథాప్యాశ్రావయే బ్రహ్మ నరలోక విడంబనం రాజ్ఞః పైతృష్వసేయస్య భక్తస్య చ చికీర్షితం. అయినప్పటికీ నువ్వు అడిగావు కాబట్టి ఓ కృష్ణ, నీవు పరమాత్ముడవైన మానవుల యొక్క స్వభావాన్ని అనుకరించినట్లుగా కనిపించి నన్ను ప్రశ్నిస్తున్నావు కాబట్టి నీవు సర్వజ్ఞుడవైనా నీకు నేను చెప్పవలసిందే. అసలు విషయం ఏమిటంటే ధర్మరాజు గారి యొక్క సందేశాన్ని తెలియజేస్తాను, వినవలసింది. ఎవరు ధర్మరాజు? మీ మేనత్త కుమారుడైనటువంటి కుంతీదేవి కుమారుడైన ధర్మరాజు నాకు చెప్పిన సందేశాన్ని నేను తెలియజేస్తున్నాను, వినవలసింది. యక్షతి త్వాం మఖేంద్రేణ రాజసూయేన పాండవః పారమేష్ఠ్యకామో నృపతి తద్భవాన్ అనుమోదతాం. సామ్రాజ్యాధిపత్యం కోసం ధర్మరాజు రాజసూయం అనేటువంటి యాగాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు అక్కడికి వచ్చి ఆ పాండవులను ధర్మరాజును అనుగ్రహించవలసిందిగా కోరుతున్నారు అని ఆ ధర్మరాజు యొక్క విశేషాలన్నీ చెప్పటం ప్రారంభించారు నారద మహర్షి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.